నమస్తే అండి అందరికీ. ఇది ఈరోజు ఫ్రైడే వ్లాగ్. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేసామన్నది ఒక చిన్న వ్లాగ్ లాగా చేసాము. మెయిన్గా ఎందుకంటే ఈరోజు వ్లాగ్ చేయడము, ఈరోజు గంగమ్మ జాతరకి పొంగల్ అనేది పెట్టాము. సో ఎలా పొంగల్ పెట్టాము ఏమి అన్నది ఒక చిన్న వీడియో చేసాము. ఈ వీడియోలో మీరు చూసినట్లుగా ప్రతి వీడియోలో లాగా ఎర్లీ మార్నింగ్ లేవగానే సో ఫ్రెష్ అయ్యేసి దేవుడికి పూజ చేసుకున్నాను. మా గార్డెన్లో కాసిన పూలన్నీ కొన్ని కోసుకొని కొన్ని ఈవినింగ్కి పెట్టుకున్నాను, కొన్ని మళ్ళీ మార్నింగ్ దేవుడికి కొన్ని పెట్టామన్నమాట. దాని తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ లంచ్ చేసుకొని డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి రెడీ అవుతున్నాము. సో మనకు కొంచెం టైం పడుతుంది. టిఫిన్ లంచ్ అన్నీ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో 9 లోపల మనం అన్నీ కంప్లీట్ చేసుకునేయాలి. ఇంట్లో వర్క్ అన్నీ చేసుకునేసి కిచెన్ ప్లాట్ఫామ్ అంతా నీట్గా పెట్టుకునేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ బయలుదేరుతారు. పాపకి ఎలానూ సమ్మర్ వెకేషన్ కాబట్టి తనకి మనము క్యారీర్ అవేమీ అరేంజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇంకా తను ఇంట్లో ఉంటుంది కాబట్టి తనకు స్నాక్స్ అవన్నీ రెడీగా పెట్టేసి వెళ్తాను. సో అన్నీ రెడీ చేసేసాను. ఇంకా మా హస్బెండ్ బయలుదేరేశారు. నేను లోపల ఉన్నానని చెప్పి పాప పంపిస్తుంది మా హస్బెండ్ని. సో ఇంకా మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత నేను రెడీ అయ్యేసి ఇంకా నేను డ్యూటీకి బయలుదేరేసాను. ఇద్దరిని పాపే పంపించింది. సో డ్యూటీ చూసుకున్న తర్వాత మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈవినింగ్ పొంగల్ పెడతామని. సో డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత 4 o'clockకి పూజకు కావాల్సినంత రెడీ చేసుకుంటున్నాను. సో మేమైతే పొంగల్ పెడతాము. అట్ ద సేమ్ టైం ఇంకా చలివిడి అంటారు కదా, చలివిడి కూడా చేస్తాము దీపారాధన చేయడానికి దేవుడి ముందర. సో ఇంకా ఏవైతే మనము పొంగల్ పెడతామో, ఏదైతే దేవుడి దగ్గరికి తీసుకెళ్తామో వాటికి పసుపు కుంకుమ పెట్టడం అందరికీ తెలిసిందే. సో అందుకని చెప్పి రెండింటికి పసుపు కుంకుమ అన్నది నీట్గా పెడుతున్నాను. సో పెట్టేసిన తర్వాత పొంగల్ అన్నది ఆల్మోస్ట్ అందరూ ముందు అయితే దేవుడి దగ్గరే పొంగల్ పెట్టాలి. ఇప్పుడు చాలామంది పెడుతున్నారు, కానీ మాకు టైం లేదు కాబట్టి ఇంకా ఇంటి దగ్గరే పొంగల్ చేసుకొని తీసుకెళ్ళిపోదాము. డ్యూటీ ఉండడం వల్ల మనకు అంత టైం కుదరలేదు. సో పొంగల్ అన్నది ఇంట్లోనే చేసేస్తున్నాము. చలివిడికి బియ్యం పౌడర్ అంటారు కదా, సో బియ్యంని పౌడర్ లాగా చేసుకొని కొద్దిగా బెల్లం వేసుకొని నెయ్యి కొద్దిగా వేసేసి అందులో మనకు నెయ్యిలో వేయించినటువంటి క్యాష్యూ గ్రేప్స్ అన్నది వేసి ముద్దలాగా చేసి దీపారాధన చేయడానికి దండము. సో ఇంకా అంతా రెడీ చేసుకునేస్తున్నాము. రెడీ చేసుకుని పొంగల్ అయిపోయింది. ఇంకా ఏదేదైతే దేవుడికి తీసుకెళ్లాలో అవన్నీ తీసుకున్నాము. ఇంట్లో దండం పెట్టుకునేసి ఇంకా పొంగల్లో తీసుకొని బయలుదేరేసాము. యాక్చువల్గా మాకు మా ఇంటి దగ్గర నుంచి కొంచెం డిస్టెన్స్ ఉంది. మేము 3 పొంగళ్ళు పెడతాము గంగమ్మ జాతరకి. యాక్చువల్గా ట్యూస్డే యాక్చువల్ గంగమ్మ జాతర, అంటే కమింగ్ ట్యూస్డే. కానీ ఇక్కడ మా అత్త వాళ్ళ దగ్గర ఎలా అంటే ఫ్రైడే ద్రౌపదమ్మకు పెడతారు పొంగలు, సండే ఇర్పాక్షమ్మ అంటారు ఆవిడికి పెడతాము, నెక్స్ట్ వచ్చి ట్యూస్డే గంగమ్మకు పెడతాను అనమాట. సో ఈరోజు ద్రౌపదమ్మకు పెట్టాలి, కొంచెం దూరం కాబట్టి కారులో బయలుదేరాము. ఇంకా బుట్టల్ని తీసుకొని వెళ్ళాలి, ఒక్కొక్కరు బండిలో ఎందుకని చెప్పి అందరం, నేను మా తోడుకోడలు మా పిల్లలు ఇద్దరు మా హస్బెండ్ని తీసుకొచ్చారు. మా బావగారికి మీటింగ్ ఉందని ఆయన రాలేకపోయినారు. సో ఇంకా మేము గుడి దగ్గరకు వచ్చేసి ఇంకా అప్పటికే చాలామంది వచ్చేసి ఉన్నారు. కానీ కొంచెం మేము లేట్గా వెళ్ళినా కానీ ఆల్రెడీ పొంగల్ ఇంట్లోనే పెట్టుకొని వెళ్ళిపోయినాం కాబట్టి వెళ్ళంగానే పూజకి తీసుకెళ్ళినటువన్నీ అక్కడ ఉన్నట్టు వాళ్ళకి ఇచ్చేసాము. పండు పూలు పసుపు కుంకుమ అన్నీ, చీర కూడా తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టాము. ఇంకా నేను మా తోడుకోడలు ఏం చేసామంటే ఏదైతే మనము పరమాన్నం చేసామో పొంగల్ చేసి తీసుకెళ్ళాము, దాన్ని దేవుడి ముందర అందరూ పెడుతుంటే మేము కొంచెం పెట్టాము. సో అంతా పూజ అంతా బాగా జరిగింది. నెక్స్ట్ ఇంకా ఎవరెవరైతే శారీస్ తెచ్చారో వాళ్ళు అందరూ దేవుడి దగ్గర పెడతా అన్నారు. దేవుడి దగ్గర పెట్టి తీసుకుంటారు యాక్చువల్ ప్రాసెస్ అయితే. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ చూడొచ్చు దేవుడి దగ్గర గంట కొడతా అన్నారు పూజ జరుగుతుంటే. ఒక చిన్న ఇన్సిడెంట్ ఏమంటే అక్కడ ఒక ఆవిడది చైన్ పోయింది. కామెడీ ఏమంటే పోయిన వితిన్ సెకండ్స్లోనే ఆ గోల్డ్ చైన్ దొరికేసింది.
నేనేదైతే అనుకున్నానో మా హస్బెండ్ కూడా అదే అనుకున్నారు. అది ఎలా పోయింది, ఎలా దొరికింది అని. బట్ దాని గురించి ఓవరాల్ డిస్కషన్ అయితే వద్దు. కానీ ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా అది వెంటనే దొరికిపోవడం వల్ల పూజ మళ్ళీ కంటిన్యూ చేశారు. దాని తర్వాత ఇంకా కొబ్బరికాయలందరివి ఎవరెవరైతే తెచ్చారో అన్నీ దేవుడి దగ్గర పెడతాము. అంటే ఈ చలివిడి ఉంటుంది కదా, అందులో దీపం పెట్టి దేవుడి ముందర పెట్టేసి ఒక్కొక్క ప్లేట్లో ఉన్నటువంటి కొబ్బరికాయని కొట్టిస్తారనమాట. సో వాళ్ళ ప్లేట్లో పెడతారు. ఆ విధంగా ప్రతి ఒక్కరిది కొబ్బరికాయ కొట్టి తీర్థాన్ని ఒక దీంట్లో కలెక్ట్ చేసుకుంటారు. ఒక బౌల్ లాంటి దాంట్లో కలెక్ట్ చేసుకొని మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత అందరికి ఇస్తారు. చూడొచ్చు ఇక్కడ టెంపుల్లో, అంటే ద్రౌపదమ్మ టెంపుల్లో ఎంతమంది ఉన్నారు అనేసి అని. కానీ చెప్పాలంటే ఈసారి చాలా తక్కువ ఉన్నారు. మాకు మ్యారేజ్ అయిన కొత్తల్లో ఇట్ మీన్స్ ఒక 10 years బ్యాక్ అయితే అసలు ప్లేస్ సరిపోయేది కాదు, అంతమంది ఉండేవాళ్ళు ఈవినింగ్ పొంగల్ పెట్టడానికి. ప్రతి ఇయరు చాలా తగ్గిపోతూ వస్తూ ఉన్నారు. ఈ ఇయర్ అయితే మరీ చాలా తక్కువ మంది అనిపించారు అసలు దేవుడి దగ్గరికి పొంగల్ పెట్టడానికి. నాకేమనిపించిందంటే మార్నింగ్ నుంచే పెట్టుకుంటూ వచ్చేసారేమో, మేము మాత్రమే ఈవినింగ్ వెళ్ళాం కొంతమంది. మిగిలిన వాళ్ళంతా మార్నింగ్ నుంచి కంటిన్యూగా ఒక్కొక్కరుగా వాళ్ళ కన్వీనియంట్ బట్టి పొంగళ్ళు పెట్టడం వల్ల చాలా తక్కువ అనిపించారు. మాకు తెలిసిన వాళ్ళు చాలామంది కూడా కనిపించలేదు, అంతా ముందుగానే వెళ్ళి పొంగల్ పెట్టుకొని వచ్చేసారు. ఇక్కడ ఉన్నవాళ్ళు మా ఊరు వాళ్ళే కాకుండా కొంచెం పక్కన వీధి పక్క స్ట్రీట్ వాళ్ళు కూడా వచ్చి దేవుడికి మొక్కొని వెళ్తారు, ఇక్కడ పొంగల్ పెట్టుకొని వెళ్తారు. ఇక్కడ చూడొచ్చు మేము ముగ్గురు తోడుకోడళ్ళు ఉన్నాము. సో కొబ్బరికాయలు ఒక్కొక్క ప్లేట్లో ఉన్నది పాస్ ఆన్ చేస్తూ ఉన్నాం అనమాట. ఎవరెవరు దగ్గర ఉన్నారో పాస్ ఆన్ చేస్తున్నాము. చివరిలో టెంకాయ కొడతా ఉన్నారు. సో టెంకాయ అందిస్తూ ఉంటే ఒకరు కొడుతూ ఉంటారు. దాన్ని వాళ్ళ ప్లేట్లలో పెట్టేసి లాస్ట్కి హారతి ఇచ్చి దండం పెట్టుకుంటారు. అయిపోయిన తర్వాత ఇంక అందరికీ పూలు, కుంకుమ అన్నీ ఇస్తారు. ఏదైతే మనము పొంగల్ తీసుకెళ్ళామో బెల్లమన్నం అంటాం కదా, అది అందరిది కలిపి అందరికీ ప్రసాదంలాగా కొద్దిగా అనేది ఇస్తారు అందరికీ. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్ నుంచి మీరు చూసినట్లయితే లోపలికి వెళ్ళేది ఈ టెంపుల్. ఇది ఎంట్రన్స్ అండి, టెంపుల్కి ఎంట్రన్స్. ఇంకా మా వారు మా పాప చిన్న వీడియో బయట తీసుకున్నారు. ఇంకా అక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరేసి వచ్చాము. మా తోడుకోడ వాళ్ళ ఇంటి దగ్గర దిగేశారు, మేము ఇంటికి వచ్చేసాము. ఈ వీడియో అయితే ఇంతే అండి. సో పొంగళ్ళు పెట్టడం ఇలా జరిగింది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.